నమస్తే. వెల్కమ్ టు ఏఆర్ న్యూస్. నేను మీ రుహి. తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో సుమారుగా రోజుకి 20 మంది చనిపోతున్నారు. అందులో 70% మంది హెల్మెట్ వాడకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, మరికొందరు రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల. ఇందులో చాలా వరకు హెల్మెట్ ధరించకపోవడం వల్లనే చాలా సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. 2023లో 22,000 ప్రమాదాల సంఖ్య ఉంటే 2026 నాటికి 27,000కు చేరింది. అంటే సుమారుగా 5,000 ప్రమాదాల సంఖ్యకు పెరిగింది. దేశంలో రోజుకు 96 మంది మరణిస్తున్నారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి అంటూ ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లో ఏ మాత్రం అవగాహన రావడం లేదు. 18/4/2026 మన వరంగల్లో అడిషనల్ డీసీపీ అయిన ప్రభాకర్ రావు సార్ రోడ్డు భద్రత పట్ల, రోడ్డు నియమాల పట్ల వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కొన్ని విజువల్స్ చూద్దాం. అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు సార్ గారి నేతృత్వంలో వినూత్నమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ఎవరో చెప్తే గానీ వచ్చేది కాదు అని సార్ రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని అవగాహన వినూత్నంగా కల్పించే ప్రయత్నం చేసి చాలా మందికి ప్రభావితం చేసేలాగా వీరి కార్యక్రమాన్ని వీరితో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం అండి. 99 రోజులు ప్రజాపాలన ప్రగతి పాలన కార్యక్రమంలోని ఈ నెల 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు రోడ్డు భద్రత అంటే అరైవ్ అలవ్ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నో ఎన్ఫోర్స్మెంట్ రోడ్డు వయలేటర్స్కి కౌన్సిలింగ్ కొరకు ఇలా ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు మా సిపి గారి యొక్క గౌరవనీయులు శ్రీ సంతోష్ సింగ్ ఐపీఎస్ గారు వరంగల్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఒక ఆయన యమధర్మరాజు చిత్రగుప్తుడు పాత్రలలోని పబ్లిక్ కి తొందరగా మెసేజ్ అందే విధంగా హెల్మెట్ లేని వాళ్ళకి హెల్మెట్ పెట్టుకో ధరించండి, మీకోసం మీ పిల్లల కోసం మీరు క్షేమంగా ఉండాలని చెప్పేసి కౌన్సిల్ చేసుకుంటూ హెల్మెట్ ధరించి రూల్స్ పాటించే వారికి ప్రోత్సాహకరంగా అలవ్ ఛాంపియన్ అని చెప్పేసి ఒక స్టిక్కర్ అంటు చేసేసి వాళ్ళకి ఆ పుష్పగుచ్చంతో సన్మానం చేయడం జరుగుతుంది. ప్రజలు దీన్ని ఏంటంటే ఇది వాళ్ళు కేవలం పోలీసు వరకు అనే భావన తీసేయాలి. మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు మంచిగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు భద్రతలో రోడ్డు రూల్స్ ని పాటించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. ఈవెన్ వెనక కూర్చున్న వ్యక్తి పిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ ధరించాలి. చిన్నపిల్లలు కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటిన పిల్లలు కూడా హెల్మెట్ ధరించాలి. ప్రతి వాహనదారుడు కూడా సీట్ బెల్ట్ ధరించాలి. ఎవరు కూడా డ్రంక్ చేసేసి డ్రైవ్ చేయొద్దని చెప్పేసి మీ అందరికీ మా సిపి గారి యొక్క ఆదేశానుసారం మీ అందరికీ మేము ప్రార్థిస్తున్నాము. అందరూ కూడా రూల్స్ పాటించేసి రోడ్డు ప్రమాదాలని తక్కువ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ప్రతి ఒక్కరు మనది బాధ్యత అనే విధంగా మీరు ఇంటికి పునాదులు కాబట్టి మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో సార్ మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. చూశారు కదండి. యమధర్మరాజు చిత్రగుప్తుడి వేషధారణలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే, హెల్మెట్ ధరించకపోతే నేరుగా వీరే వచ్చి తీసుకువెళ్తారని ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా చెప్పారు. మీకు ప్రమాదం జరిగితే అది నీ ఒక్కడిదే కాదు. హెల్మెట్ లేకుండా అతివేగంతో తదితర కారణాలతో జరగరానిదేదైనా జరిగితే నీ కుటుంబ సభ్యులు జీవితాంతం జీవోత్సవంలా బ్రతకాల్సి వస్తుంది. మీ అమ్మ నాన్నలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ పిల్లలు మా నాన్న ఎప్పుడెప్పుడు వస్తారా, మా కోసం ఏం తెస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. తరచు కీచులాడే మీ భార్య సైతం మీ రాక కోసం ప్రాణం పెట్టి ఎదురు చూస్తుంది. వీకెండ్ తదితర సందర్భాల్లో మీతో సరదాగా గడపాలని మీ మిత్రులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వీటన్నిటికంటే ముఖ్యంగా నీ కుటుంబానికి నీవే పునాది, నీ పిల్లల భవిష్యత్తుకు నీవే మార్గదర్శివి. ఇవేవి కావని కనీసం స్పృహ లేకుండా ట్రాఫిక్ భద్రతలు పాటించకుండా నీ పాటికి నువ్వు పోతే వీరందరికీ ఎవరు సమాధానం చెప్తారు? హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి. చాలా మంది ఫోన్ చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటారు. రోడ్డును చూసి డ్రైవ్ చేయండి. రాంగ్ రూట్ లో వెళ్తే ఎప్పటికైనా ప్రమాదమే అని గుర్తుంచుకోండి. మీరు చేసే చిన్న తప్పు పెద్ద ముప్పుకి కారణం కాకూడదు. మీ డ్రైవింగ్ ఇతరులకు మరణ శాసనం కాకూడదు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ క్షేమంగా ప్రయాణిద్దాం, సురక్షితంగా ఉందామని ఏఆర్ మీడియా కోరుకుంటుంది.